బొబ్బరికాయలు, ఇదే చుక్కుడుకాయలు, దొండకాయలు, నిమ్మకాయలు. చేపలు 50, ఈ బంగాళదుంపలు 20 రూపాయలు, పచ్చికాయలు 20 రూపాయలు. కుండల్ని ఒకసారి సరిగ్గా గమనించండి. కుండల మధ్యలో బెజ్జాలు, లోపల తెడ్లు. ఈ కనిపించే కుండలు ఏమిటనుకుంటున్నారా? అన్నం వండుకోవడానికి కూర వండుకునే కుండలు కాదండి. వీటితో సారా కాస్తారనమాట. ఈ సారా ఎక్కువగా విప్ప సారా అయితే కాస్తుంటారు. ఇది ఎక్కువగా గిరిజన ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంటాయి. ఇవి చింతూరు, కుంట ఇటువంటి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను జగదీష్. నా ప్రయాణం లైన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజైతే నేను కుంటని ఒక గిరిజన సంతకి అయితే రావడం జరిగిందనమాట. ఈ సంత వచ్చి 3 రాష్ట్రాల కలిపి జరుపుకునే సంత అనమాట అండి. ఛత్తీస్గఢ్ లాస్ట్ లో అంటే ఆంధ్రాకి ఎంట్రన్స్ లో జరుగుతుంటుంది అనమాట. కుంటని గ్రామం ఒక పక్కన ఒరిస్సా బోర్డర్, ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ బోర్డర్, ఒక పక్కన ఛత్తీస్గఢ్ అనమాట. 3 బోర్డర్లు పక్కనే తెలంగాణ. 4 రాష్ట్రాలు కలుపుకొని జరుపుకునే ఏకైక సంత అనమాట మన భారతదేశంలోనే అతిపెద్ద సంత అనమాట. ఇది గిరిజన సంత. ఇక్కడ అన్ని కూడా ఈ కాయగూరలు కానివ్వండి, ఇవన్నీ కూడా పోగుల రూపంలో అయితే పెట్టి అమ్ముతారు. ఎక్కువైతే వెయిట్ మెషిన్ మీద పెట్టి అయితే అమ్మరు. ఈ సంతకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం వీడియో చూద్దామండి. అంతకు మించి ఏంటంటే మన వీడియో చూసి మొదటిసారిగా చూస్తుంటే లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి, మీ విలువైన సమాచారాన్ని కామెంట్ చేయండి. వాళ్ళైతే చాలా కష్టపడతారు. అలాగే వాళ్ళ సొంత భూముల్లో మాట చిన్న చిన్న ఈ తోటకూర కానివ్వండి, దొండకాయలు కానివ్వండి అటువంటి పండించుకొచ్చి ఈ వారాంతపు సంతకి తీసుకుని వచ్చి ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు అనమాట. అమ్మి వాళ్ళకి కావాల్సిన ఈ కిరాణా సరుకులు కానివ్వండి, లేదంటే ఈ బట్టలు ఇవి తీసుకెళ్ళడం, అలాగే ఇక్కడ సంబంధించిన చేప, మాంసం అన్ని కూడా ఇక్కడైతే తీసుకెళ్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే విప్పసార అయితే చాలా ఫేమస్ అనమాట అండి. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి మహిళ కూడా ఈ గిరిజన మహిళలు ఎక్కువ శాతం విప్పసార అయితే తాగుతుంటారు. చూస్తున్నారా ఆ తోటకూర ఎంత రెడ్ కలర్ గా ఉందో. అలాగే ఇక్కడ చూసారా పప్పులో ఇక్కడ ఈ వంటలక్కలు అయితే వచ్చి ఎక్కువగా ఈ పప్పులో ఈ సంతలో అమ్ముతున్నారు అనమాట. అలాగే జెంట్స్ కూడా అమ్ముతున్నారు. ఈ కుర్రవాళ్ళు అయితే చూస్తున్నారు కదా, ఒక చేప అయితే దాంట్లోంచి ఒక స్టబ్ లోంచి అయితే తప్పుకుందన్నమాట. దాన్ని అయితే పట్టుకుని దాంట్లో వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇకపోతే చూసి ఈ మహిళలంతా కూడా ఈ సారా అమ్ముతారు అనమాట అండి. ఇది చెప్పాను కదా ఇందాక విప్పసారా, ఈ తాగేదంతా కూడా విప్పసారా. ఇక్కడ విప్పసారాకి అయితే ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ గిరిజన ప్రాంతం కాబట్టి ఎవరో అడ్డుపెట్టరు. ఈ చూసారా ఈ పోగుల రూపంలో ఈ వెల్లిపాయ కానివ్వండి, ఇలాగా అల్లం, పచ్చిమిర్చి, ఇలా ఏ కాయగూరలైనా కూడా ఎక్కువగా వీళ్ళు పోగుల రూపంలో అమ్ముతుంటారు. అలాగే మ్యాంగోస్ కూడా ఇక్కడైతే అవైలబిలిటీగా ఉన్నాయన్నమాట అండి. ఈ సంత మనం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరగాలంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అనమాట. చాలా పెద్ద సంత అనమాట అండి. అంటే ఈ గిరిజన సంత ఎంత సంత ఉంటుందా అని ఆశ్చర్యపోయేంత సంత. ఇక్కడికైతే ఎక్కువగా వ్యాపారస్తులంతా కూడా లేడీసే ఉంటారు అనమాట. ఎక్కువగా కవర్ల రూపంలోని పోగులు ఇలాగ అమ్ముతుంటారు. కారం ఇలాగ అన్ని కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మన తెలుగు వారు ఎక్కువగా కారం వాడుతూ ఉంటారు. ఇక్కడ అలా కాదండి, ఎక్కువ పసుపు అయితే వాడుతుంటారు. ఈ కూరలో ఎక్కువగా చిటికెడు కారం వేసుకుని 2-3 చెంచాలు పసుపు వేసుకుని వండుకుంటూ ఉంటారు అనమాట. దానికి సంబంధించి కారం అయితే ఇక్కడే కొనుగోలు చేస్తారు. పెద్దగా కారం అయితే ఆడించే అవకాశం అయితే ఉండదు. అలాగే కిరాణా అంతా కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. అలాగే చేపలు పట్టుకునే వారికి సంబంధించిన వలలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఈ సామాన్లు, తాళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇకపోతే ఇందాక చెప్పినట్టుగా ఈ కుండలన్నీ కూడా మనకి ఈ సారా కాసుకునేమాట ఎక్కువగా విప్ప సారాకి ఉపయోగిస్తూ ఉంటారనమాట. లోపల చిన్న చిన్న కుండలు వాటిపైన ఒకదానిపైన ఒకటి పెట్టి ఈ సారా అయితే కాస్తారనమాట. ఇక్కడైతే ఫుల్ పర్మిషన్ అయితే ఉంటుందండి గిరిజన ప్రాంతం కాబట్టి. ఇంకా చూసారా వారాంతపు సంత అంటే వాళ్ళు ఆ వారానికి సరిపడే కాయగూరలు అయితే ఈ కుంట సంతలో కొనుక్కుంటారు. అలాగే ఇక్కడ ఒడిస్సా నుంచి ఈ దగ్గరికైతే శబరి నది, సీలేరు నది ఈ జాయింట్ గా ఉన్న నది అయితే దాటి ఒడిస్సా నుంచి అయితే ఈ కుంట అయితే వచ్చి కొనుక్కుంటూ ఉంటారు అనమాట. ఆమె చేతిలో చూసారా ఎర్రటి తోటకూర ఎంత అందంగా ఉందో. ఈ తోటకూర అయితే మనకైతే దొరకదు. బాగా ఎండ అయితే ఉందన్నమాట అండి. కెమెరా కూడా షేక్ అయిపోతుంది, మనం తీసే పరిస్థితి అయితే లేదు. దగ్గరగా 46 నుంచి 47 డిగ్రీస్ అయితే ఎండ ఉంది. ఇక్కడైతే ఆకుకూరలు అయితే బాగా ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారు అనమాట అండి. చూస్తున్నారుగా ఈ తవ్వలతోని వీటితోని వాళ్ళు విక్రయిస్తున్నారు, వీళ్ళు కొనుక్కుంటున్నారు అనమాట.
అరటిపళ్ళు అయితే డజన్ లెక్క, ఫ్రూట్స్ అయితే మనకులాగా అమ్ముతున్నారు అనమాట అండి. దగ్గరగా భద్రాచలం నుంచి ఒక 60-70 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి వచ్చి సంతకు వస్తారు. అలాగే రాజమండ్రి, అలాగే ఈ మారేడుమిల్లు, ఇలాగా కోనవరం, ఒడిస్సా, సీలేరు, అక్కడ నుంచి కూడా ఈ సంతకి అయితే వస్తారంటే అతిశక్తి లేదనమాట అండి. అటువంటి గొప్ప గిరిజన సంత అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కనిపిస్తుంది కదా చిన్న చిన్న చేపలు, ఈ చేపలు ఎక్కువగా ఆరుస్తారనమాట అండి. అంటే ఈ చేతి పరిగెలు లాంటివి అనమాట. వీటిని కొంచెంగా కాల్చి అవి పట్టుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఎక్కువగా ఈ గిరిజన సంతల్లో ఈ చిన్న చిన్న చేపలకి, ఆర్చిన పరిగెలకి మంచి డిమాండ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ గిరిజనులు ఎక్కువగా ఎండి చేపలు, ఎండి రొయ్యలు ఇవన్నీ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట అండి. కుంట అనే ఈ సంతకి ఎంత పేరు రావడానికి కారణం ఏంటంటే మెయిన్ వచ్చేసండి, మనం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలోకి ఎంటర్ అవుతుంటే ఇది చివరి నగరం అనమాట. ఉత్తర భారతదేశంలో ఛత్తీస్గఢ్లో చివరిని ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, ఇంకా ఒడిస్సా నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ ఎంటర్ అవుతుంటే ఉత్తర భారతదేశంలో మొదటి గ్రామం అయితే అవుతుంది అనమాట అండి. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏమిటంటే ఇక్కడ శబరి, సీలేరు 2 నదులు ఒకే చోట కలుస్తూ ఉంటాయి ఈ కుంట గ్రామంలో. ఆ శబరి, సీలేరు కలిసి చోటే 3 రాష్ట్రాల కలయిక అయితే మనకు ఏర్పడుతుంది. ఇది కుంట అయితే ఛత్తీస్గఢ్లో ఉంది. అవతల పక్క ఒక పక్క వచ్చి ఒడిస్సా, మరొక పక్క ఆంధ్రప్రదేశ్. అలా ఈ 3 రాష్ట్రాల కలయిక సొంతం చేసుకున్న గ్రామం అనమాట అండి కుంట గ్రామం. అలాగే ఈ గిరిజన గ్రామంలో ఇది ఒక మావోయిస్ట్ ఏరియా అనమాట అండి. ఇప్పుడు ఈ అన్నలు వేళ కూడా ఈ రేంజర్లు అడవిలో తిరుగుతూ ఉంటారు అనమాట. దీనికి సంబంధించిన మన ఒక ఆర్మీ బేస్ అయితే ఇక్కడైతే ఒకటి ఉందన్నమాట అండి ఈ కుంట గ్రామంలోనే. ఈరోజు ఇది గురువారం సంత అండి. గురువారం సంత అంటే ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు, హిందీ వాళ్ళు మొత్తం అందరూ ఏకమై అమ్ముతా ఉంటారు. ఇక్కడ మామూలుగా ఇక్కడ హోల్సేల్ కాకుండా పోగు 20 రూపాయలు పెట్టేసి అమ్ముతా ఉంటారు. ఈ వంకాయలను, టమాటాలు, ఈ పచ్చిమిరకాయలు, దుంపలు, ఉల్లిపాయలు ప్యాకింగ్ కట్టి అమ్ముతా ఉంటారు 20 రూపాయలు. దీన్ని గురువార సంత అంటారు. ఇది 4 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటది సంత. ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు. మొత్తం A to Z మొత్తం దొరుకుతాయి. దొరకందంటూ ఏది ఉండదు అసలు. అందుకే ఇది సంతకి మంచి పేరు వచ్చింది. ఎప్పుడు జనాలు కూడా బాగానే వస్తారు ఇక్కడ. కొండరెడ్లు ఏంటి, గొర్తోళ్ళు ఏంటి, ఇష్టోళ్ళు ఏంటి, మంత్రాలు ఉదయం 8కి స్టార్ట్ అయ్యింది. 8 నుంచి 6. ఏంటన్నా దొండకాయ ఇది కాకరకాయ ఉందా బ్రదర్? ఇది ఆ కాకరకాయ చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. చిక్కుడుకాయలు చూసారా వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ పెద్ద చిక్కుడుకాయలు, బొబ్బరికాయలు, ఇదే చుకుడుకాయలు, దొండకాయలు, నిమ్మకాయలు, అయ్యండి అన్న ఇది ఆకాంకాయలు. కాకరకాయలు చేపలు 50, చేపలు 50, ఈ బంగాళదుంపలు 20 రూపాయలు, పచ్చికాయలు 20 రూపాయలు. తెలుగమ్మా తెలుగు
యూట్యూబ్ ఛానల్ అమ్మా. యూట్యూబ్ సంత పెద్ద సంత కదా, సంతలు చేస్తున్నాం. ఎంతమ్మా పోగు ఎంత? 20 రూపాయలు. ఏదైనా 20 రూపాయలా?